నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మాల మహానాడు మండల అధ్యక్షుడు దళిత నాయకులు పూలమాల వేసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మాల మహానాడు మండల అధ్యక్షుడు మీర్జాపూర్ చిన్న సాయన్న, మాజీ ఎంపీటీసీ సాయిలు మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి 3 రోజుల క్రితం పార్లమెంట్లో నిండు సభలో అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు అవమానపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. అంబేద్కర్ అని 7 సార్లు వ్యంగ్యంగా చులకనగా అవమానపరుస్తూ దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మల పుణ్యం వస్తుందని అమిత్ షా అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు సాయన్న, మాల మహానాడు ఉపాధ్యక్షులు ఉప్పల సైదయ్య, కోటగిరి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బి రాములు, మాజీ ఎంపీటీసీ సాయిలో, పాలె గంగారాం, శివశంకర్, శంకర్, లాలు, మారుతి యాదవ్, పి లాలయ్య, సంజు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ గారిని వేదన చేస్తూ కించపరుస్తూ ఉపయోగించినటువంటి పదాలు చాలా అవమానకరంగా ఉన్నాయి. మరి అమిత్ షా గారు భారతదేశానికి దిక్సూచి అయినటువంటి మీరు బాబాసాహెబ్ను అవమానించడం జరిగింది. ప్రపంచ దేశాలే ఆయనను మేధావి, నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అని గౌరవిస్తుంటే మీరు పదే పదే ఆయనను కించపరచడం జరుగుతుంది. మరి ఆయన పేరింటే మీకేమన్నా ముళ్ళు గుచ్చినట్టు అవుతున్నాయా? ఆయన పేరింటే మీకేమన్నా ఇబ్బందికరంగా ఉండదా? ఏ పార్టీ అయినా సరే బాబాసాహెబ్ని కించపరిస్తే మేము ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి మీరు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికైనటువంటి సందర్భంలో పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సార్వభౌమాధికారానికి లోబడి ఎలాంటి భావ ఉద్యోగాలకు తాము ఇవ్వకుండా మేము పరిపాలన చేస్తామని చెప్పి ఈరోజు మీరు అవన్నిటిని కూడా వెనక్కి వేసి తుంగలో తొక్కి బాబాసాహెబ్ను మీరు కించపరచడం జరిగింది. అంటే ఈరోజు మీరు బాబాసాహెబ్ను కించపరచలే, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు కించపరుచున్నారు. కాబట్టి మీకు భారత రాజ్యాంగాన్ని అనుసరించేటటువంటి పదవిని మీకు అవసరం లేదని మేము చెప్తున్నాం. ఏ అయితే ప్రభుత్వంలో మీరు కొనసాగుతున్నారో, ఏ సెంట్రల్ మినిస్టర్గా మీరు కొనసాగుతున్నారో ఆ కేంద్ర ప్రభుత్వం వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వారిని సెంట్రల్ మంత్రిమండలి నుంచి తొలగించకపోతే ఇవే పరిణామాలు ఇంకా ముందు కూడా భయంకరంగా కొనసాగుతాయి. అసలు నీకు సెంట్రల్ మినిస్టర్గా కొనసాగే అర్హత లేదు. నువ్వు ఏ అర్హతను బట్టి నువ్వు మినిస్టర్ అయినావు, ఏ అర్హతను బట్టి నువ్వు ఓటు హక్కు అడిగినావు, ఏ అర్హతను బట్టి నువ్వు ఓటు పొందినావు. అదే పార్లమెంట్లో మా దళిత సోదరులు కూడా కొంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో మంత్రి పదవులు చేస్తున్నారు. వాళ్ళందరినీ నువ్వు కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. దానికి మేము చాలా ఖండిస్తున్నాం. ఇదే కనుక పరిణామాలు ముందు జరిగినట్లయితే ఈ పరిణామాలను చాలా సిగ్గుచేటుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మీకు మా దళితుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పడనీయకుండా మేము ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరిగి కూడా బీజేపీ పార్టీని ఓడించడానికి సహాయ శక్తులు ఉపయోగించి మేము ప్రయత్నం చేస్తాం. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మా సోదరులు కూడా బీజేపీ పార్టీ కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని కూడా మీరు కించపరచడం జరిగింది. ఎందుకు మీకు అంత వివక్ష? ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంత వివక్ష ఎందుకు? ఈరోజు బాబాసాహెబే రాజ్యాంగం రాయకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదా? మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో మీరు మన దేశంలో ఉన్నటువంటి నాయకులు ఇతర దేశాలకు పరిగెత్తిండ్రు. మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి నాయకులను మేధావులను పిలిచి మీరు రాజ్యాంగం రాసుకోవాల్సింది. ఈయన దగ్గర ఎందుకు పోయినరు? ఆయన కాళ్ళు ఎందుకు మొక్కిండ్రు? ఈరోజు మొక్కినటువంటి కాళ్ళను మీరు లేపుతున్నారు. చెప్పండి అన్న. మొన్న పార్లమెంటులో ఏదైతే మా బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత హోంమంత్రి అమిత్ షా గారు ఏదనగా అంబేద్కర్ అంటే ఒక ప్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అని అన్నిసార్లు అనే పదాన్ని ఆయన అవమానపరుస్తూ మాట్లాడాడు. ఒక దేవుణ్ణి ప్రార్థిస్తే 7 స్వర్గాలు చూస్తారని ఒక మనువాద దీనితోని అన్నాడు. ఆయనకు పార్లమెంటుకు ఎన్నికైన అది రాజ్యాంగం ద్వారానే ఆయన హోమ్ మినిస్టర్
అంబేద్కర్ అయినది కూడా రాజ్యాంగం ద్వారానే. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి ఒక దిశ దశ నిర్దేశం చేశారు. ఆయనను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ గురువు అని పోలిస్తుంటే ఈ మనవాద బీజేపీ పార్టీ వాళ్ళు ఆయనను ఏలన చేసి ఆయన మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈ అమిత్ షాను మన ప్రధానమంత్రి గారు వెంటనే సస్పెండ్ చేయాలి. ఆయనకు ఏదైతే ఆయన మాట్లాడిన దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ చేసి ఆయనను జైల్లో వేయాలని, లేకుంటే మా దళిత సంఘాలు మా అందరూ కలిసి బహుజన సంఘాలు అందరూ కలిసి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతామని మేము ఈ కోటగిరి మండల హెడ్ క్వార్టర్ తరఫున సవాలు చేస్తున్నాము. ఇది మొదటిదైంది, ఇప్పుడే మొదలైంది. ఒకవేళ అమిత్ షాను సస్పెండ్ చేయకుంటే ఇది ఎంతటి తాకిస్తుందో ఆ బీజేపీ వాళ్ళు అర్థం చేసుకున్నామని ఆయనను ఎంబడే సస్పెండ్ చేసి ఆయనను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై